భారతదేశ వ్యాప్తంగా నేడు భారత గణతంత్ర 76వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉప కార్యనిర్వాహక కార్యాలయం ఏదైతే ఉందో ఇందులో విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ కార్యాలయం ఉన్నది. ఈ కార్యాలయం ముందు జాతీయ జెండాకు సంబంధించినటువంటి దిమ్మె ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ జరగకపోవడంతో జాతీయ జెండాకు అవమానంగా భావిస్తా ఉన్నారు స్థానికులందరూ కూడా. ఈ విషయమే ఇప్పుడు మిర్యాలగూడలో చర్చనీయాంశంగా మారింది. అయితే పాత ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో దాదాపు 5 ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నప్పటికీ కూడా 4 కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా జాతీయ నేతలకు నివాళులు అర్పించడం జరిగింది. కానీ ఈ పంచాయత్ రాజ్ విభాగానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అండ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట మాత్రం జాతీయ జెండా ఆవిష్కరణ జరగకపోవడం, అదేవిధంగా కనీసం కార్యాలయంలో ఉన్నటువంటి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు కూడా అర్పించినటువంటి సందర్భం లేకపోవడంతో ప్రజలందరూ కూడా విస్తుపోతా ఉన్నారు. ఇదే విషయం పైన ఎవరైతే ఈ పంచాయత్ రాజ్ సంబంధించినటువంటి డిఈ ఉన్నారో డిఈ నాగయ్య గారిని వివరణ కోరే ప్రయత్నం చేయగా కొత్తగా ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాత ఎంపీడీఓ కార్యాలయమే మాకు ఇచ్చారు కాబట్టి దాంతో మాకు సంబంధం లేదని చెప్పడం అనేది ఇక్కడ విడ్డూరంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పైన పంచాయత్ రాజ్ కార్యనిర్వాహక కార్యాలయం అని చెప్పేసి పెద్ద పెద్ద తాటికాయంతల అక్షరాలతోటి ఆ బోర్డు ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక ప్రభుత్వ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణ చేయాలనేటువంటి ఒక సోయి కూడా ఈ అధికార యంత్రాంగానికి లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా మిర్యాలగూడ పంచాయత్ రాజ్ కార్యాలయంలో జరిగినటువంటి జాతీయ జెండాకు అవమానంగానే భావిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఖచ్చితంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేయాలి, జాతీయ జెండాను ఆవిష్కరించాలనేది ప్రభుత్వ నిబంధనల్లో ఉన్నప్పటికీ కూడా ఈ పంచాయత్ రాజ్ కార్యనిర్వాహక కార్యాలయ అధికారులు దీన్ని తుంగలో దొక్కారని చెప్పేసి స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అంబేద్కర్ వాదులు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు దీనిపైన తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ఎందుకంటే కావాలనే పంచాయత్ రాజ్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ యొక్క జాతీయ జెండాకు అవమానం చేయడంతో పాటుగా అంబేద్కర్ కూడా అవమానం చేసినట్టుగా భావిస్తున్నామని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా అధికార యంత్రాంగం దీనిపైన సీరియస్ గా దృష్టి సారించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక డిమాండ్ మాత్రం మనకు వినిపిస్తా ఉంది.